నమస్తే, వెల్కమ్ టు లియో. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా కొద్ది గొప్ప ఉన్నటువంటి ఒక విలువలు విశ్వసనీయతల్ని జగన్ రెడ్డికి ఉన్నది మొత్తం తీసేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో తన పైన చేసినటువంటి ఒక ప్రచారాలు కావచ్చు, అవంతా కూడా ఇప్పుడు టీడీపీ కూటమిపై నెట్టేటువంటి నెపం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టింది. అదే కాకుండా తనకి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక అవినీతి చిట్టాలు కూడా బయటపెట్టింది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, సొంత చెల్లి ఎవరి గురించి కూడా అంటే సొంత అన్నదమ్ముల గురించి ఎక్కడ కూడా అబద్ధాలు అయితే చెప్పదు. కానీ ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే ఎందుకని జగన్ షర్మిలను పక్కన పెట్టాడు అదొక అయితే చెల్లి పైన మరీ దుష్ప్రచారం చేయడం కావచ్చు, గతంలో ప్రభాస్తో ఏదో రిలేషన్ ఉందని చెప్పి మాట్లాడారు, అదంతా మర్చిపోయారు జనాలు. కానీ ఎందుకని మళ్ళీ నిన్న తీశాడు, ఎందుకని దీని గురించి మాట్లాడాడు అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఏమనాలి కక్ష కట్టాడు అనుకోండి, అది చెల్లెలైనా ఆలోచించడానికి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెల్లెలు రాజకీయాల్లో ఉండడం అనేది ఆయన సహించలేకపోతున్నాడు. చెల్లెలకి ఏదో తెలుగుదేశం కూటమి సపోర్ట్ ఉందనుకుని ఒక భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు షీజ్ అన్ ఇండివిజువల్ అండి. ఇప్పుడు ఆవిడకి సోనియా గాంధీ సపోర్ట్ ఉంది, రాహుల్ గాంధీ సపోర్ట్ ఉంది, పక్క రాష్ట్రం రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది తెలంగాణలో. అసలు తెలుగుదేశం కూటమితో ఆవిడకి సంబంధమే ఉంది. అసలు తెలుగుదేశం కూటమికి కాంగ్రెస్కి సంబంధం ఏంటండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూతురుగా చంద్రబాబు నాయుడుతో ఏమైనా సత్సంబంధాలు ఉంటే ఉండొచ్చు, తప్పులేదుగా, ఆయన స్నేహితుడు కాబట్టి. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారుగా సభలో, శాసనసభలో. రాజశేఖర రెడ్డి బిడ్డ నా స్నేహితుడి కూతురు గురించి ఇట్లా జరిగింది అని ఆయన బాధపడ్డారుగా, తప్పే ఉన్నది. ఒక మానవత్వం ఉండే మనిషి ఎవడైనా సపోర్ట్ చేస్తాడు. దానికి నువ్వు రాజకీయ రంగు పులిమి, దానికి పచ్చరంగు పులివి నువ్వు ఇలా చేయడం తప్పు కదా. సరే అయిపోయింది అనుకుందాం. చీర గురించి మాట్లాడాడు ఎలక్షన్స్ ముందు, అవన్నీ అయిపోయాయి. మొన్న వీడియో క్లిప్పింగ్ ఎందుకు వేసి చూపించాడండి? ఎంత తప్పండి. ఒక చెల్లి గురించి ఎవడైనా వేస్తే వెళ్ళి వాడిని వెయ్యాలి, నువ్వు వేయటం ఏంటి అసలు ఆ వీడియో? అసలు ఎవడు వేసినా నువ్వు వెళ్ళి తన్నాలి, కొట్టాలి ఒక అన్నగా. నా చెల్లి గురించి ఇట్లా మాట్లాడతావా, నీకేం తెలుసు అని. అలాంటిది నువ్వు వేసి అంటే నీ చెల్లెల గురించి నువ్వే నీచంగా చూపించటమే కాకుండా మాట్లాడుతున్నావు. ఒకటి. రెండు, బాలకృష్ణ ప్రస్తావన ఎందుకు తెచ్చావు? ఇన్ వాట్ వే బాలకృష్ణ ఈజ్ కన్సిడర్డ్? అది ఎవరికి అర్థం కాల. దాని షర్మిల చాలా క్లియర్గా మాట్లాడింది ఇవాళ మాట్లాడింది. అసలు నువ్వు ప్రభాస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రభాస్కి నాకు సంబంధం లేదని నేను ఆ రోజే చెప్పాను. చెప్పినా కూడా వైసీపీ వాళ్ళే, అంటే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, లేదు ఇదే సోకాల్డ్ వైసీపీ అప్పటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్లే దీన్ని పెంచి పెద్దది చేసి పోషించారు అని చెప్తున్నాడు. అది కాక పిల్లల మీద కూడా ప్రమాణం ఆ రోజు చేస్తానండి. కరెక్ట్, అదే వస్తున్నా. ఆ రోజు చెప్పింది ఆవిడ, నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ప్రభాస్ ఎవరో తెలియదు, నేను ఎప్పుడూ కలవలేదు, నాకు సంబంధం లేదు అని ఆ రోజు అంది ఆవిడ. ఇవాళ కూడా అదే మాట చెప్పింది ఆవిడ. అక్కడితో ఆగకుండా అసలు బాలకృష్ణ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు? బాలకృష్ణకి ఇందులో ఏ రకంగానూ సంబంధం లేదు, దీన్నంతా కూడా ప్రచారం చేసింది వైసీపీ వాళ్ళే అని ఖచ్చితంగా ఇవాళ చెప్తాను. అది కాక నిజంగా ఒకవేళ నీకు నా పైన ప్రేమ ఉండుంటే ఎందుకని 2019 నుంచి 2024 దాకా కేసు ఎందుకు పెట్టలేదు? అది కూడా అడిగింది. నీకు ఒకవేళ నీకు బాలకృష్ణ ఆ రోజే బాలకృష్ణ అనుకుందాం, నీ ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకారం బాలకృష్ణ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, బాలకృష్ణ ఈ క్లిప్పులు తీసుకొచ్చాడు, ఏదో చెప్పాడు కదా, మరి ఆ రోజు బాలకృష్ణ మీద కేసు పెట్టాలిగా, నీకు అధికారం ఉందిగా. నువ్వు అసలు ఊరుకునే మనిషివి కాదుగా. నువ్వు మాట మాట్లాడితే 41A ఆ రోజు, నువ్వు మాట మాట్లాడితే అర్ధరాత్రి అరెస్టులు. సొంత తల్లి మీద కేసు పెట్టినోడు బాలకృష్ణ మీద పెట్టావు ఎంతసేపు అండి? మరి ఎందుకు పెట్టలేదు? అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే భరించలేకపోతున్నాడు. 11 సీట్లే వచ్చాయి, ఒకటి. 2 అసెంబ్లీకి రాలేడు, ప్రతిపక్ష హోదా ఇవ్వరు, మిగతా వాళ్ళని వెళ్ళనివ్వలేడు శాసనసభకి, మిగతా ఎమ్మెల్యేలను పంపలేడు, ఎందుకంటే భరించలేడు కదా. ఇప్పుడు తను లేకుండా ఎవడైనా ఎదిగితే ఆయన భరించలేడు. ఫస్ట్ సమస్య అది. రెండోది, ఇప్పుడు చెల్లెలు ఎదిగిపోతుంది. చెల్లెలు ఇప్పుడు ఒక పార్టీకి ఆవిడ అధ్యక్షురాలు. షర్మిలకి ఈరోజు మంచి పేరుంది. షర్మిల ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నించే గొంతుకని ఏ రకంగా అడ్డుకోవాలి అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు.
అలా అనుకున్నాడు. అంటే ఒక దెబ్బ కొడితే అది బాలకృష్ణ కాబట్టి టీడీపీకి, ఇంకో దెబ్బ వచ్చేసి ఖచ్చితంగా షర్మిలకి. అంటే ఒక బాణంతో 2 పిట్టలు కొట్టాల, అంతే. ఒక దెబ్బకి 2 పిట్టలు అనుకున్నాడు. కానీ ఆ 2 కలిపి తనకే మళ్ళా గురి పెడతాయని అనుకోవాలా. ఇంకా బాలకృష్ణ ఇంకా రెస్పాండ్ అవ్వాలి. ఎప్పుడు అవుతారు ఆయన కూడా. ఒక్కసారి బాలకృష్ణ మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి ఎలహంక కాదు, అండమాన్లో వెళ్ళి దాముకుంటాడు. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ షర్మిల నిజంగా గ్రేట్ అండి. ఇవాళ ఆవిడ ఒక లేడీ అయ్యుండి సొంత అన్నగారు అలా నింద వేసినా కూడా ఆవిడ తట్టుకుని ఇవాళ సమాధానం చెప్పారు చూడండి. దేర్ షీ ఈజ్. ఈ విషయంలో వీ హ్యావ్ టు అప్రిషియేట్ షర్మిల. అంటే ఆ ధైర్యం ఉండాలి మనిషికి. ఇప్పుడు నిజమైన రాజశేఖర రెడ్డి వారసురాలు ఎవరు అనేది ఇవాళ మరోసారి షర్మిల ప్రూవ్ చేసుకుంది. అంటే నేను తండ్రి వారసురాలని, రాజశేఖర రెడ్డి వారసురాలని, నాకు ధైర్యం ఉంది, నీలా పిరికి పందని కాదు, నీలాగా నేను మడమ తిప్పను, నీలాగా నేను మాట తప్పను, నేను వాస్తవాలే మాట్లాడతాను, నీకులాగా నిందలు వెయ్యను అని ఇవాళ ఆవిడ ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుందండి. మరొక విషయం ఏంటంటే ఇవాళ ఆదాని ప్రస్తావన తీసుకొస్తూ ఆ విషయాన్ని కూడా వదలొద్దండి ఆవిడ. నాన్నకి లింకులు ఉన్నాయి, నాన్న అవినీతి చేసే ఉంటాడు, అందులో సందేహం అక్కర్లేదు, ఆ విషయంలో కూడా విచారణ చేయండి అన్నట్టుగానే మాట్లాడింది ఆవిడ. సో ఏది ఏమైనా ఇవాళ షర్మిల ఒక కొరకరాని కొయ్య కింద మారింది జగన్మోహన్ రెడ్డికి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా 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 తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు. మీరు గమనిస్తే అది తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా మనకు తెలియదు, కానీ చేసిన తప్పే కాకుండా కొత్త తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు. దీనివల్ల రోజు రోజుకి షర్మిల బలపడుతోంది, రోజు రోజుకి జగన్ వీక్ అయిపోతున్నాడు. అది గమనించుకోవట్లేదు అతను. చెల్లెలకి ఏదో నేను చెడు చేస్తున్నాను అనుకుని, నువ్వు చెడు కాదు కదా, నువ్వు అసలు ఎంత హీనంగా తయారయ్యావంటే ప్రజల దృష్టిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చీదరించుకుంటున్నారు అందరూ. చెల్లెల మీద ఇంకా ఎన్ని నిందలేస్తావు, చెల్లెల్ని ఇంకా ఎంత వీధిలోకి లాగుతావు, తల్లిని ఇంకా ఎంత ఏడిపిస్తావు, ఈ రకంగా మాట్లాడి. ఒక తల్లికి వేదన ఉంటుందిగా కూతురు గురించి మాట్లాడితే, బయటవాడు మాట్లాడితేనే ఉంటుంది, సొంత కొడుకు మాట్లాడటం ఏంటి? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదాలకి ఖచ్చితంగా త్వరలో అనుభవిస్తాడండి. అది ప్రజలే అక్కర్లేదు, ఇప్పుడు కేసులు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆదాని కేసు కనుక ఒక్కసారి చుట్టుకుందంటే మెడకి, అది ఇక్కడ కోర్టులు కాదు, అమెరికన్ కోర్టులు అయితే అసలు ఇంక వెనక్కి రాలేడు జీవితంలో. అయితే గతంలో చూసుకుంటే 2019-24 దాకా చేసిన తప్పులకి ఎవరైతే ఏపీ ఆడపడుచులకు సంబంధించినటువంటి ఉసురు తగిలే 11 స్థానాలకు పరిమితం అయ్యాడు. దాంట్లో భాగంగా షర్మిల, సునీత కూడా ఉన్నారు. ఇప్పుడు సునీతకు సంబంధించిన చూసుకుంటే ఈ ఉసురు తగిలితే పూర్తిగా ఏమైపోతాడో భవిష్యత్తులో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.